చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం కనుమనపల్లి పంచాయతీ మిద్దూరుకు చెందిన భార్యాభర్తలు పద్మ అన్నమల్లయ్యలపై కత్తితో దాడి. భార్యాభర్తలకు గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం కుప్పం ఆసుపత్రికి తరలింపు. పద్మమ్మకు పుట్టింటి ద్వారా కేటాయించిన భూమిని తనకిచ్చేయాలంటూ తన అన్న శ్రీనివాసులు ఇటీవల గొడవపడ్డాడని ఆవేదన వ్యక్తం చేసిన పద్మ, భార్యాభర్తలు పద్మ అన్నమల్లయ్యలపై శ్రీనివాసులు కత్తితో దాడి చేసినట్లుగా బాధితులు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. సొత్తు కోసమే సార్, మా భార్య వాళ్ళ అన్న సార్ వాడు. మేము కోర్టుకి వేసి మా భార్యకు 15 సెంట్లు ఇచ్చారు. ఒక ఎకరం 30 సెంట్లు అది శ్రీనివాసులు. అది మా ఎప్పుడు ఇచ్చారు. అన్నాక కేసు వేసాము. కేసు వేసి కోర్టు ద్వారా శ్రీకంఠలో మాకు సెట్లు ఇచ్చేసి రిజిస్టర్ చేయించారు 21వ తేదీ పోయిన నెల. అన్నాక శ్రీనివాసులు తిరిగి మా భార్య చేను తుంతా ఉంటే పోయి మా భార్య అడిగింది శ్రీనివాసులు చెల్లె, ఎందుకన్నా మా చేను తుంతావు అంటే నువ్వేమిటో ఏం చేసుకుని మెరుగుతా వస్తే అన్నాడు. సరే 4 వేసి అయినాడు రంగపట్ల మా భార్యకి. సరే బుధవారం నాడు పోయి కంప్లీట్ పెట్టాము. పెట్టేసి సరే వాళ్ళు సీఎం ప్రోగ్రామ్ తప్ప అన్న మాట్లాడతామన్నారు. సరే సరే అని చెప్పి వచ్చేసాను. సరే సోమవారం ఫోన్ చేసి అక్కడ కొంచెం బిజీగా ఉండము, గంగ పండుగ అయింది. బుధవారం నాడు కంపల్సరీ పిలిచి మాట్లాడతామన్నారు. సరే పోయారు, తోడుకు వచ్చారు, మాట్లాడు. వాడు భాస్కర్ సర్పంచ్ భాస్కరు, శ్రీనివాసులు అన్న తమ్ముడు సర్పంచ్, వాడు కూడా ఇప్పుడు అయ్యప్ప వాళ్ళు వచ్చారు. స్టేషన్ తాకి వచ్చి అంటే కంప్లీట్ ఇచ్చింది, మీరు అగ్రిమెంట్ చేయించారు కదా. రిజిస్టర్ అయ్యేది 11 దినాలు అయిందప్ప, మేము ఎందుకు అగ్రిమెంట్ చేసిస్తామని అడిగాము. సరే నువ్వు నెరికే రూపాయి చూసుకుంటామా, మమ్మల్ని అంతా ఇట్లా అంటాడు కూడా, నువ్వు వాడికి ఎవడు లేకపో నెరుకు నువ్వు సరే నెరుకుండా లేదు చూస్తాం మేము అంటే ముచ్చుకుడు కరణపల్లి పంచాయతీ గుడిపల్లి మండలం. భూమికి 11 నెలలు అయింది సార్ రిజిస్టర్ అయ్యి. రిజిస్టర్ చేసుకున్నాము కోర్టుని ఇంకా వచ్చి చేసుకొని. సరే మా భూమి దున్నినాడు వాడు మా బామ్మర్ది. సరే ఎందుకప్పుడు దున్నేవు వాళ్ళు చెల్లి అడిగితే కొట్టాడు. కొట్టిన బుధవారం నాడు కంప్లీట్ ఇచ్చాము. సరే వాళ్ళు అనుకుని సేమ్ ప్రోగ్రామ్ ఉందప్ప, సోమవారం అట్లా మాట్లాడతామన్నారు. సరే సోమవారం కాలేదు, బుధవారం ఈ రోజు పోయి మాట్లాడాము. మాట్లాడేసిపోయినప్పుడు సర్పంచ్ వాడు అయ్యప్ప అంట భాస్కరు అయ్యప్ప వచ్చి వాడిని తోడుకొని వచ్చి వాడిని నెరికే మేము చూసుకుంటాము. వాళ్ళు వాడిని కూడా సపోర్టు, నీ కోట్లు సొత్తు వస్తుంది, నువ్వు నెరికేరా మేము చూసుకుంటాము అని చెప్పినారు సార్. నేను ఇంటి తప్పపోతే ఇంటితో వచ్చి మొచ్చతుకు చుట్టూ వాళ్ళు కూడా కట్ అయిపోయింది. నేను ఏమారంటే మెడ ఎగిరిపోయింది అలా. నా జీవనాధం ఎట్లా సార్, నేనేమన్నా వాడిని దౌర్జన్యంగా చేసి నేను ఇదే నింటే కోర్టు ద్వారానే నేను తీసుకున్నాను, న్యాయ చట్ట ప్రకారంగానే నేను తీసుకున్నాను. వాడిని దౌర్జన్యం చేయలేదు. వచ్చి నువ్వు రోడ్లో ఇంకా వచ్చి నా ఇంటితో వచ్చి నరుకుతాడంటే